నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. అందరూ కలిసి యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పాపాల ఊపిలో పడి ఉన్నానన్ను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊపిలో పడి ఉన్నానన్ను, నీ ప్రేమతో నన్ను. అందరూ చెప్పండి. పాపాల ఊపిలో యేసయ్యా, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిపావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. ప్రతి స్వరము లేవనది. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. ఎవరున్నారయ్యా? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా? నాకున్న తోడు నీరా, నీవే నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా? నాకున్న తోడు నీరా. మరొకసారి యేసయ్యకు చెప్పండి. నీకన్నా అందరూ నీకన్నా మించిన వారు ఎవరు లేరయ్యా. నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు యేసయ్యా. నీలా ప్రాణం పెట్టిన దేవుడవు నీవేనయ్యా. ఆమేన్. రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా. రక్తం కాచిన దేవుడవు. ఆమేన్. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు. ప్రతిసారి రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా. రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా.
మహిమను అనుభవిద్దాం ప్రియులారా. బలమును పొందుకుందాం, విడుదల పొందుకుందాం. క్షమించేదెవరు యేసయ్యా, మీద పాపికై ప్రాణం పెట్టిన వారే. రెండు చేతుల పైకెత్తి, మీద పాపికై ప్రాణం పెట్టిన వారే, మీద పాపికై ప్రాణం పెట్టిన వారే. మరలా నీలా మనుషులు కూడా అవునండి, ఏసైతో చెప్పండి, నీలా అవునండి, నీలా నీతో సమానమే, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన నీలా ప్రేమించేవారు యేసయ్యా, నీలా ప్రేమించేవారు ప్రాణం పెట్టిన దేవుడవు యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. లోకంలో ఎందరున్నా ఎవరున్నా యేసయ్య తోడు ఒక మనిషికి లేకపోతే ఆ వ్యక్తి జీవితము ప్రియులారా అర్ధరహితంగానే ఉండిపోతుంది. సత్యములోనికి నడిపించే దేవుడు, సత్యమును బోధించే దేవుడు, ఆశను చిగురింపు చేసే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, జీవితం అర్థాన్ని చెప్పే దేవుడు, ఆశ్చర్యకరుడు ఆయన. యేసయ్యను కలిగిన వారి జీవితాల్లో ధన్యములని బైబిల్ చెబుతుంది. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుడిచ్చిన విలువైన సమయమును బట్టి, విలువైన ధన్యతను బట్టి రోజు మనం ఎంతైనా దీవించబడిన వారమే, ఎంతైనా ధన్యత కలిగిన వారమే. అందుకనే ఒక నిమిషం యేసయ్య అనుగ్రహించిన పునరుద్ధాన దినములో, మన దేవుడు మనకిచ్చిన పునరుద్ధాన దినములో ఈ పునరుద్ధాన ఆశీర్వాదం పట్టుకుని పోవాలి. మనం పునరుద్ధాన వాగ్దానం సంపాదించుకుని వెళ్ళాలి. మనం అంటే సిద్ధపాటు నాకు ఇవ్వండి యేసయ్య అడగండి. అంటే మనసు నాకు ఇవ్వండి యేసయ్య, అంటే తలపులు నాకు ఇవ్వండి యేసయ్య, ధన్యత నాకు ఇవ్వండి యేసయ్య. తండ్రి తండ్రి నన్ను బలపరచండి, నన్ను విడిపించండి, నన్ను విడిపించండి. నీ ఆత్మతో నింపండి దేవా, నీ ఆత్మతో అభిషేకించండి, నీ అగ్నినాలో మండింపజేయండి దేవా, నీ కోసం రోషం అనుగ్రహించండి దేవా, బలమైన దర్శనమివ్వండి అయ్యా, నీ కృపతో నింపండి దేవా, నీ కొరకు సాక్షికి నిలబెట్టుకోండి తండ్రి. నీ సుగులు నాకు ఇవ్వండి ప్రభువా. అడగండి అడగండి ప్రియులారా, బలపరచండి, మమ్మల్ని బలపరచండి, విడిపించండి, విడిపించండి, విడిపించండి దేవా, విడిపించండి దేవా. నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ప్రియులారా, మన తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగిన దేవుడు, మన తప్పడంతా ఎరిగిన దేవుడు ఆయన. ఆశ నీకు తెలుసు కదా అయ్యా, నా ఉద్దేశం నీకు తెలుసు కదా ప్రభా. నాకు సహాయకుడే ఉండండి, నాకు సహాయకుడు ఉండండి, ఈ సహాయం నాకు కావాలి ప్రభా అని అడుగుదామందు. ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మనం ప్రియులారా, మన విధేయతను ఒప్పుకుందాం, మన అపవిత్రతను ఒప్పుకుందాం, మన అపరాధాన్ని ఒప్పుకుందాం. దేవుని మందిరములో ప్రభు కొరకు దావీదు అంటున్నాడు, అయ్యా
నా తల్లి గర్భములో నేను పిండమని ఉండక మునిపి నన్ను ఎరుగావయ్యా. నీకు మరుగడిది ఏది లేదు ప్రభువా. పాపములో పుట్టాను, పాపంలో పెరుగుతున్నానయ్యా. నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయండి. నా అంతరంగంలో మంచి మనస్సును పుట్టించండి. అందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక్క నిమిషం మౌనం వహించి ప్రభు వారిని అడుగుదాం. బైబిల్ గ్రంథం చెబుతుంది, మన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని. నువ్వు ధన్యుడిగా మార్చబడాలి అమ్మా, నువ్వు ధన్యురాలుగా మార్చబడాలి, నువ్వు ధన్యుడిగా మార్చబడాలి. కన్నీరు విడువు. అయ్యా నీకు దూరం అయిపోయాను, పడిపోయాను, మరలా 2 నెలలు కాపాడి మార్చి నన్ను అడిగి పెట్టింపజేస్తాను. మీకు వందనాలయ్యా, నన్ను కనికరించండి దేవా. దావీదు వల్ల బ్రతిమాలుకోనండి, దేవుని కనికరం పొందుకోనండి. అతిక్రమాన్ని విడిచిపెట్టి ఒప్పుకుంటే వాడు కనికరం పొందుతాడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఈ రోజు నువ్వు కనికరం పొందుకోవాలి, దేవుని కృపను సంపాదించుకోవాలి. అది నీ బలహీనతలో దేవుని కృప నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్వర్గం అందరూ కూడా దేవుని కనికరం కొరకు తెల్లవారు యాకోబు పెనుగులాడాడు. దావీదు తన గదుల నుంచి బయటికి రాలేదు. కన్నీరు విడుస్తుంటే బైబిల్ గ్రంథంలో గ్రంథకర్త చెప్తున్నాడు, తన పరుపు తేలిపోయిందట. అని అనుభవాన్ని సంపాదిద్దాం. నీ కనికరం నా మీద, నా బిడ్డల మీద ఉంచండియ్యా, నా కుటుంబం మీద, నా గ్రామం మీద ఉంచండియ్యా, నా సంఘం మీద కనికరం ఉంచండి తండ్రి. నీకు అన్ని తెలుసయ్యా, అందరిగిన దేవుడవయ్యా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలేచుండుట, కూర్చుండుట, నిలేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలేచుండుట, కూర్చుండుట, నిలేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తప్పమయ్యు కన్నీరు ఎరిగి ఉన్నావు. తలంపులు తప్పమయ్యు నీకన్నీ తెలుసయ్యా, అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను, పండుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు.
శక్తి కలిగిన జీవము కలిగిన ఏ మచ్చ ఏడాపు లేని యేసు రక్తము 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 అందరూ యేసు రక్తము 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 రెండు చేతులు పైకెత్తి యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము మనకు స్వస్థతనిచ్చేది చెప్పాలి యేసయ్య రక్తము. మన పాపములు క్షమించేది యేసయ్య రక్తము. పడిపోయిన మన పైకి లేపేది, బంధకాల నుండి విడిపించేది, శక్తిని పుట్టించేది, నలిగిపోయిన వారిని స్వస్థత పరిచేది
యేసయ్య రక్తం చేత కడగబడిన మనమందరం ధన్యులం తండ్రి. నీ సన్నిధిలో ఎంతవరకు ఆరాధించే ధన్యతనిచ్చారో, ఆరాధించి కనపరిచిన ప్రతి ఒక్కరిని నీ మహిమ చేత ఆశీర్వదించండి, నింపండి. ఇంతవరకు నడిపించిన పరిశుద్ధాత్ముడా, ఇక ముందు కూడా మీరు మమ్మల్ని చుట్టమని రక్షకుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.